కర్నూలు ఒకప్పుడు రాజధానిగా ఉండడం అనేది ఒక చరిత్ర. అమరావతిని రాజధానిగా చేశారు. ఎప్పుడు 2014లో అమరావతిని రాజధానిగా చేశారు. దానికి ముందు రాజధాని ఏది? హైదరాబాద్. దాని ముందు కర్నూలు చట్టబద్ధమైన రాజధాని కాదా? చెప్పండి సార్, కర్నూలు చట్టబద్ధమైన రాజధాని కదా? చెప్తాను. కర్నూలు చట్టబద్ధమైన రాజధాని కదా? కర్నూలు చట్టబద్ధమైన రాజధానిని క్యాన్సిల్ చేసి హైదరాబాద్కి రాజధానిని తీసుకొని పోయినారు. అది జరిగిందా లేదా? చట్టబద్ధతని వాళ్ళు వైలేట్ చేసి తీసుకొని పోవడం జరిగిందా లేదా? తీసుకొని పోయినారు. అమరావతి చరిత్ర ఏమిటి? ఒక 10 ఏళ్ళ చరిత్ర అమరావతి. శ్రీబాగ్ చరిత్ర ఏమిటి? ఒక 70 సంవత్సరాలు అవుతుందే, 86 సంవత్సరాలు శ్రీబాగ్ గొడవబడి చరిత్ర. ఒక లెగసీని చూడాలని ఏ విధంకైనా బుద్ధులవానికైనా ఉంటుందా లేదా? ఈ పొద్దు ఒక ఇంట్లో ఒకటి ఉండాలంటే కనుక ఎన్నేళ్ళు ఉండమంటాడు. నీకు ఎన్నేళ్ళు ఉండవు ఇంట్లో అంటాడు. ఈ భూమి నాదంటే ఆ భూమిలో ఎంతకాల సంఖ్యలు చేసినామంటాడు. అంటే 86 ఏళ్ళు ఉన్న శ్రీబాగ్ గొడవబడికి చట్టబద్ధత లేదు. ఈ పొద్దు నిన్న మొన్న వచ్చిన అమరావతికి చట్టబద్ధత కల్పించినారు అంటే ఆ చట్టబద్ధత కల్పించిన సెక్షన్ ఏది? ఆ చట్టబద్ధత ఎవరు కల్పించినారు? చట్టబద్ధత అంటే చట్టబద్ధత ఉంచినా కూడా నిలవదు. ముఖ్యంగా ఇవన్నీ వదిలేస్తే నీకు చట్టము ముఖ్యమా, మానవ న్యాయం ముఖ్యమా అంటే మీరేమంటారు చెప్పండి సోదరులారా. మీకు చట్టం ముఖ్యమా, మానవ న్యాయం ముఖ్యమా అంటే మీరు చెప్పండి. ఏది ముఖ్యమంటారు? రెండే. నీకు చట్టం కావాలా, న్యాయం కావాలా? చట్టం ఏమన్నా నీ బైబిలా? చట్టాలు ఏమన్నా నీ ఖురానా? చట్టాలు ఏమన్నా నీకు భగవద్గీతనా? చట్టం ఇట్లుండేది ఇట్లా మార్చచ్చు, ఇట్లా ఉండేది ఇట్లా మార్చచ్చు. మానవ న్యాయాన్ని మార్చలేరు, చట్టాన్ని మార్చవచ్చు, మానవ న్యాయాన్ని ఎవరు మార్చలేరు. కాబట్టి ఓ కోట ప్రభువా, మా పిల్లకు ఏమంటే మీరు చట్టాల్లోనే మూలిగించావండి. ఎందుకంటే మీకు అభివృద్ధి కదా మీకు కావాల్సిండేది. అభివృద్ధి కదా, అభివృద్ధి దాట అభివృద్ధి కోరుకునే వాళ్ళు చట్టాలు కాక ఇంకేం కోరుకుంటారు? ఎంతవరకు కూడా వాళ్ళు అప్పులు కట్టాలంటే ఇప్పుడు అడగలేమనుకో. కానీ ఇప్పుడు ప్రభుత్వంలో గురించి అప్పులు బయటపడుతున్నాయి. వాళ్ళు మనకి ఇచ్చిన రెవెన్యూ బయటపడతారు. ఇంకొకటి మర్చిపోయిన ఉన్నాయి. తుంగభద్ర నీళ్ళలో 80% మీకు నీళ్లు కావాలా, లేకపోతే 80% మీకు విద్యుత్ కావాలా అని అడిగితే మన వాళ్ళు ఏం కోరుకున్నారంటే 80% నీళ్లు కోరుకుంటే కనుక మనం బాగుపడింది రాయలసీమ వాళ్ళు. కానీ ఏం కోరుకున్నారు అంటే 80% విద్యుత్ కోరుకున్నారు. 80% విద్యుత్ రాయలసీమకు వచ్చిందా, లేకపోతే తెలంగాణలోని ఫ్యాక్టరీలని, లేకపోతే కోస్తాలోని ఫ్యాక్టరీలను వెలిగించిందా అంటే విద్యుత్ కోరుకున్నప్పుడే మనకి ఫ్యాక్టరీ రావాలి కదా. రాయలసీమ ఏమైనా ఫ్యాక్టరీలు ఇచ్చినాయా? కాబట్టి మనము తుంగభద్రలో 80% నీళ్ళు, 80% గుర్తు పెట్టుకోండి, 80% నీళ్ళని తుంగభద్ర నీళ్ళని త్యాగం చేసి కరెంట్ తెప్పిస్తే ఆ కరెంటుతో ఈరోజు తెలంగాణలోని పరిశ్రమలన్నీ అభివృద్ధి చెందినాయి. ఈ లెక్కన తెలంగాణ వాళ్ళు, కోస్తా వాళ్ళు మనకు చాలా బాధపడ్డారని ఈ విషయంగా నేను ముందుసారి విజ్ఞప్తి చేస్తున్నాను.